సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ సాజిద్ అంటే వాస్తవంగా ఇది కాంగ్రెస్ పార్టీకి కాకుండా నాకు కూడా వ్యక్తిగతంగా ఒక పరీక్ష సమయం లాంటిదని చెప్పండి. అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు గడుస్తుందని చెప్పంటున్నాయి. నేను పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ప్రజా జీవితాన్ని ఆరంభింపజేసి తదుపరి కాలంలో 83లో శాసనసభ్యుడిగా ఎంపిక కావటం, పెద్ద భాస్కర్ రెడ్డి గారు సీనియర్ న్యాయవాది దయచేసి 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపికై తదుపరి కాలంలో 83లో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం నాకు లభించటం, ఆనాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి శాసనసభకు ఎంపికై సేవలు అందింపజేయబడ్డప్పటికీ తదుపరి కాలంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్ద ఎన్టీ రామారావు గారితో కొంత విభేదాలు పొడసూపటం, అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే జాతీయ స్థాయిలో ఈ దేశ రక్షణ కొరకు, సమగ్రత కొరకు, ఐక్యత కొరకు ఏదైతుందో మరి అన్నాడు ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహా తల్లి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు పనిచేయాలనే సంకల్పంతో మరి ఈనాడు ఈ సుదీర్ఘ ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరుగుతుంది. మీకు అందరూ తెలిసిందే చెప్పంటున్నాను. నిజామాబాద్ కేంద్రంగా సాంకేతిక విద్యా కళాశాల ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల లేదని చెప్పండి, ఇంజనీరింగ్ కళాశాల లేదని చెప్పండి. మనం ఇవాళ కాదు, అన్నాడు 2006లో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేసుకోవడం చెప్పండి. జగిత్యాల జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకోవటం, ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా వచ్చిందని చెప్పండి. అంటే ఇవాళ వరంగల్తో మనం పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని తదుపరి వరంగల్ తదుపరి ఎక్కడైనా విద్యా సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారంటే అది జగిత్యాల కేంద్రం ఎప్పుడు చెప్పక తప్పదని చెప్పండి. ఆ విధంగా జగిత్యాల గుర్తింపు వచ్చే విధంగా ఏదైతుందో మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పండి. దాంతో పాటుగా పట్టణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, త్రాగునీటి సదుపాయం చెప్పండి. నేను ఆ ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం రాష్ట్రం అంతా త్రాగునీటికి ఇబ్బంది ఎదురైనా కానీ జగిత్యాల పట్టణానికి త్రాగునీటి ఇబ్బంది ఎదురు కాకుండా ఉండాలనే భావనతోని ప్రతిరోజు ప్రతినిత్యం త్రాగునీరు అందింపజేసిన ఏకైక పట్టణం జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అంటే అన్ని విధాలు నేను అభివృద్ధి చేసుకున్నామని చెప్పంటున్నాను. అప్పుడు పాత్రికలు అడుగుతూ నువ్వు ఏం చేసినావని చెప్పండి, నాకు ఏం చెప్పాలో నాకు తోయలేని చెప్పంటున్నాను. నేను 83లో మొట్టమొదటి శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు జగిత్యాలలో గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసింది. మన ఏం జిల్లాలో అప్పుడు ఏదైతుందో మల్యాల్లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తూ జగిత్యాలలో మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు. ఇట్ వాజ్ ఇన్ 1983 అంటే 82, 83లో ఏదైతుందో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పంటున్నాను. విద్యుత్ సౌకర్యాలు, సబ్ స్టేషన్లే కానివ్వండి, రహదారులు, రోడ్డు సౌకర్యమే కానివ్వండి, ఇలా చర్చ ఒకటే వస్తుంది. మరి యావరోడు ఎందుకు కాదు జీవనం అన్ని చెప్తాడో చెప్పంటారా? నిజమేనే యావరోడు పాకిస్తాన్ మెడల్ వంచి బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసి మనకి ఏదైతే ప్రత్యర్థి లేకుండా చేసింది స్వర్గీయ ఇందిరాగాంధీ అని చెప్పండి. आप क्या कर रहे हैं सर? जब मोदी साहब क्या करे, यहां पे मजहब की बात करते, उन्हें कर रहे थे बात 2015 दिसंबर में 2015 दिसंबर लो बगैर बुलाए मेहमान यही नवाज शरीफ के जन्मदिन बोल के जाके उनके गोद में बैठ के आए. सही है या नहीं सर? तब भूस्वामी ఏదో కాజే ప్రయత్నం చేస్తే ఎట్లా గట్ల రామాలయం కాపాడింది ఎవరే? నేను అంటున్నాను. ధరూర్ క్యాంపులో రామాలయం భూమి అన్యాక్రాంతం చేయాలి, కబ్జా చేయాలి ప్రయత్నం చేసి డాక్యుమెంట్లు చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకోవాలని చెప్పంటున్నా.
మిత్రుడు ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గెలిచినాక చెప్పంటూ నేను సంజయ్ గారు కూడా ఎమ్మెల్యే గెలిచిండు. ఓడు మాట్లాడి దిక్కులేడు. జగిత్యాల బీజేపీ పార్టీ లేదు. నేను సరే మా కాంగ్రెస్ కార్యకర్తలు అండదండలతో చెప్పంటున్నా, మా కాంగ్రెస్ కార్యకర్తలు అండదండలతో చెప్పంటున్నా. ఆ దేవాలయ పరిరక్షణ కొరకు గరుడు క్యాంపులో రామాలయ స్థలాన్ని కాపాడడానికి కొరకు ఏదైతుందో న్యాయపరమైన పోరాటం చేయడమే కాదు, జై శ్రీరామ్ జై హనుమాన్ అని జెండా పార్టీని కాంగ్రెస్ పార్టీ చెప్పండి. 2019 జనవరి అని ఏనాడైతే బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రతిపాదింప చేయడం జరిగిందో ఆనాడు హిందూ అయింది. అందులో కాంగ్రెస్ చేయండి. 2018 వరకు ఎక్కడ నుండే కాంగ్రెస్ చేయండి. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా అంటున్నావు. నాకు ఆశ్చర్యం ఉన్నది మాట్లాడుకుంటూ కూడా గిట్ట అదైతేనమ్మా ఎట్లా అంటున్నాను. దయచేసి ఎన్నికలు ఏదైతుందో ఇలా గెలుపోవడం సహజం అమ్మా అని చెప్పి అంటున్నాం. మనం ఒక ధర్మ పోరాటం చేస్తున్నామా, మనం చేసేది ధర్మ పోరాటం చేస్తున్నామని చెప్పి అంటున్నాను. ఈ ధర్మ పోరాటంలో మనం ధర్మానికి న్యాయానికి ఒక ప్రతీకగా ఏదైతుందో ఎన్నికల్లో పోరాటం చేయడం మన బాధ్యత అని చెప్పి అంటున్నాం. నేను ఇదే చేపల చర్చలు మాట్లాడు మిత్రులు అరవింద్ గారు. వీళ్ళ కరీంనగర్ దాకా ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు అవతారం ఉంటే, త్రేతాయుగంలో కలియుగంలో శ్రీరామచంద్ర ప్రభువు ప్రతిరూపం ఎవరు? వెంకటేశ్వర స్వామి అని చెప్పంటారు. ఆ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోవడానికి కరీంనగర్కి వెళ్ళి ఏదైతుందో మన తిరుపతికి రైలు ఉన్నదా? మరి కరీంనగర్ తిరుపతికి ఉన్న రైలు ఏదైతుందో జగిత్యాల కోరుట్ల మెట్టుపల్లి ఆర్మూరు నిజామాబాద్ పొడిగించదే. నేను ఈ మాట అంటే మా మిత్రుడు అరవింద్ ఇప్పుడు చెప్తికి వచ్చింది. నిన్న చెప్తుడు చేపల చర్చలా నిజమే తిరుపతికి రైలు ఉండాలి, నన్ను గెలిపి నేను తిరుపతికి రైలు పొడిగిస్తా అని చెప్పి. నీకు ఇచ్చిన 5 సంవత్సరాల కాల పరిధి ముగిసింది. తిరుపతికి ఏదైతుందో జగిత్యాల రైల్వే కనెక్టివిటీ వేయవలసేటువంటి ఒక బాధ్యత భవిష్యత్తులో నేను తీసుకుంటా అని చెప్పండి. నువ్వు కాదు అయినా చెప్పండి. నిన్న కాక మొన్న నిజామాబాద్ కి నడిచే ముంబై రైలు కరీంనగర్ దాకా ఎక్స్టెండ్ చేసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో హాల్టింగ్ ఉండదే. మరి మా మిత్రుడు అరవింద్ గారికి తెలుసో తెలియదు, నాకు తెలియదు అని చెప్పంటున్నా. అసలు ప్రతిపాదన దృష్టిలో ఉన్నదా? ఉంటే జగిత్యాల కేంద్రంగా ఏదైతుందో హాల్టింగ్ పెట్టడానికి ఆలోచన ఉండదే. ముంబైకి ఏదైతే ప్రతిరోజు నీ గాంధీనగర్ దాటాక రోజు 4 బస్సులు పోతాయి. ఇక్కడికి వెళ్ళి రోజు 4 బస్సులు పోతాయి చెప్పంటున్నా. జగిత్యాల ఏదైతే ముంబై హాల్టింగ్ లేదమ్మా. నేను చెప్తున్నా, రేపు జూన్ 4th ఎన్నికల ప్రకటన ఫలితాలు రాబోతున్నాయి. జూన్ మాసం చివరిలోగా తిరుపతి లైన్ ఏదైతుందో జగిత్యాల ద్వారా నిజామాబాద్ ఎక్స్టెన్షనే కానీ ముంబై రైలు హాల్టింగే కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం నా బాధ్యత చెప్పండి. నేను మొన్న ఇలా నార్త్ టు సౌత్ కనెక్షన్ ఏదైతున్నదో వయా కాజీపేట ఉంటుంది. ప్రత్యామ్నాయంగా జగిత్యాల మంచిర్యాల లైన్ ఏర్పాటు చేస్తే ఓ 50 కిలోమీటర్ లైన్ కొత్తగా వేస్తే రేపు అక్కడ ఏదైనా బ్రేక్ డౌన్ వచ్చి ఇట్లా పోవచ్చు అని చెప్పని ఒక ప్రతిపాదన చేసి జగిత్యాలతో మంచిర్యాల రైల్వే లైన్ వేయగలిగినట్టయితే మనకు ప్రత్యామ్నాయ రైల్వే లైన్ ఏర్పడుతుంది. రేపు నాకు అవకాశం వస్తే కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో జగిత్యాలతో మంచిర్యాల రైల్వే లైన్ ఏర్పాటు చేస్తానికి నేను చొరవ తీసుకుంటా అని చెప్పాను. ఒక మంచి సూచన చేసిందే దాన్ని కామెంటు పోనీ అరవింద్ గారు గుర్తుకొచ్చి ఆయన అన్న నేను చాయపై చర్చ లోపల ఆయన చాయపై ఇది కూడా చెప్పిండు. జగిత్యాలతో మంచిర్యాల నేను రైల్వే లైన్ ఏర్పాటు చేయడం ప్రయత్నం. ఇప్పుడు జీవన్ రెడ్డి అంటేనే కానీ నీకు తిరుపతి లైన్ గుర్తుకు రాలేదు, మంచిర్యాల రైల్వే లైన్ గుర్తుకు రాలేదు, ముంబై హాల్టింగ్ గుర్తుకు రాదు అని చెప్పి అంటున్నా. నువ్వు పార్లమెంట్ సభ్యుడు అని చెప్పి అంటున్నా. నీ ఊళ్ళో ఇంజనీరింగ్ కాలేజీ లేదు, నీ ఊళ్ళో మహిళా డిగ్రీ కళాశాల లేదు,
చేస్తా అని చెప్పని 5 ఏళ్ళు గడిచిందిరా నాయనా నువ్వు. చక్కెర కర్మాగారం ప్రైవేట్ పరం కావటంలో బీజేపీ భాగస్వామి. 2001-2లో 1999 ఎన్నికల్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా పోటీ చేసినాయి. మెట్పల్లికి వెళ్ళి మా మిత్రుడు వెంకట రమణారెడ్డి దాము ఎమ్మెల్యే గెలిచి. ప్రజా జీవితం అనేది అదృష్టం. सही सियासत है, किसी के खिदमत में आना अपनी, मैं तो खिदमत समझता हूँ साहब. నా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం నేను శాశ్వతంగా ఉండా. నాకు 73 సంవత్సరాలు వచ్చినాయి. నేను ఇట్లా మళ్ళీ ఎన్నిక సూత్రం చూడను అని చెప్పండి, నేను ఎప్పుడు గిట్ట అంటాడని చెప్పాను. కానీ నా జీవితం చివరి అంకం వరకు చెప్పంటూ నేను ఎప్పుడు చెప్పిన మంత్రుల పండైనా కానీ టెలిఫోన్ ద్వారా కానీ ప్రజలు సేవ చేయడంలో బాధ్యత చెప్పంటూ నేను దేవుడు వరం ఇచ్చిండు అంటున్నాను. దేవుడు నాకు వరం ఇచ్చిండు, నువ్వు సత్యదాకా ప్రజా సేవలు లేని జీవితాన్ని వినియోగించాలని చెప్పి నాకు వరం ఇచ్చిందని చెప్పండి. मैं मरते दम तक आखिरी सांस तक मैं अवाम की खिदमत में ప్రజా సేవలు ఏదైతుందో నా జీవితాన్ని ధన్యం చేసుకుంటా చెప్పి మనం చేసుకోని చెప్పండి. ఏ పదవి హోదాలు ప్రధానం కాదని చెప్పంటున్నా. అదృష్టంతో ఏ పదవి కలిసి వస్తుంది. అదృష్టం తక్కువైతే రాకపోవచ్చు. అంత మాత్రం ఏదైతుందో నా బాధ్యత కర్తవ్యాన్ని విస్మరించడం నేను కాదు అని చెప్పండి. కొంత మందు చెప్పంటున్నా నేను, కొంత మందు मैं आने वाले दिनों में सिर्फ 2 महीने इंतजार करो. मैं अब जो बोला वो सब हकीकत पे अमल में लाना मेरी जिम्मेदारी बोल के बोलूं. మా గల్ఫ్ కార్మికులు ఉన్నారు, స్థానిక ఉపాధి లభించడం దేశం పోతాడా? కట్టుకున్న భార్యను కన్న పిల్లలను వదిలి దేశం పోతుందని చెప్పంటే ఎందుకు పోతారు తల్లి? సంసారంలో కట్టుకున్న భార్య కన్న పిల్లలు ఎవరైనా ఉంటారబ్బా? అటువంటి కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశం పోతుందంటే ఉపాధి పొట్ట పోసుకుంటానికి ఆ కన్న పిల్లలు సాధుటానికి వాళ్ళ సౌకర్యాలు పోతుందని చెప్పండి. అటువంటి వాళ్ళు అకాల మనకి గురవుతే వాళ్ళ గురించి ఆలోచించేద్దామా? వీళ్ళ 6 గ్యారెంటీలు 4 అమలైపోయినాయి, ఇంకా 2 అమలు చేయబోతున్నారు. రాహుల్ గాంధీ గారు 5 న్యాయ కార్యక్రమాలు ప్రకటించిందని చెప్పంటున్నారు. బీజేపీ ఒక్కటి ప్రకటించినాదే, ఒక్కటి. ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయము. ఆ వ్యవసాయం సంబంధించి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత స్పందన లేదు. మోడీ గారి చెవికెక్కది. రైతాంగం నొమ్మితో చేయాలి, వాళ్ళు చెల్లించిన అప్పులు మాఫీ చేయాలని చెప్పారంటే సోమరిపోతులు అవుతారు. అదే అదాని అమ్మాయి లాంటి అప్పులు మాఫీ చేసే 1,00,000 కోట్లు ఆడు సోమరిపోతున్నాడు. నేను చెప్తున్నా, రైతాంగం చెల్లించాల్సిన పైసా 2 లక్షల రూపాయల వరకు ఏదైతుందో ₹1 చెల్లించిన అవసరం లేకుండా మీకు అప్పులు మాఫీ చేసి కొత్త రుణాలు కల్పింప చేయడం కాంగ్రెస్ పార్టీ నా బాధ్యత. దయచేసి ఆలోచించండి. ఏ కార్యక్రమం కానివ్వండి, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం, ఇసాయి, క్రైస్తవ సోదరులు, మా మహిళల ఆడబిడ్డల సంక్షేమం మా ప్రధానమని చెప్పండి. సోషల్ జస్టిస్ రాజ్యాంగ నిబద్ధత అని చెప్పట్టు నేను తప్పకుండా ఏదైతుందో ఏ విధంగా రాష్ట్రంలో మార్పు కోరిందో జాతీయ స్థాయిలో మార్పు రాబోతున్నది. ఇండియా కూటమి అధికారి రాబోతుందని చెప్పంటున్నా. జగిత్యాల ప్రాంతమే కాదు, నిజామాబాద్, ఇందూర్ పార్లమెంట్ నియోజకవర్గం యావత్ భారతదేశంలో ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా ఒక గుర్తింపు పొందే పార్లమెంట్ నియోజకవర్గం చెప్పంటున్నా. ఇదివరకు ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎవరైనా పార్లమెంట్లో మాట్లాడినా తెలియదా? పరిష్కారానికి పాటుపడిన బాధ్యత అని చెప్పండి. దయచేసి నా భావాలు వ్యక్తం చేసిన, నా అభిప్రాయాలు వ్యక్తం చేసిన, మరి ఈ భావాల అభిప్రాయాలు కార్యరూపం దాల్చాలంటే రేపు ఎన్నికల్లో మనం విజయం సాధించాలి. ఆ ఎన్నికల విజయ సాధన కొరకు ఏదైతుందో
మనం ఏ విధంగా ముందుకు పోవాలి, దయచేసి ఆ విధంగా సూచన చేయండి. మా మిత్రులు నేను తీరిగా ఉంటా, నేను గంట సేపు కూర్చుంటా, బట్ ఓన్లీ లిమిటెడ్ టు ఏ విధంగా మనం ఎన్నికల ప్రచారం ముందుకు పోవాలి. ఇవాళ 1,60,000 ఓట్లు పోలుగా పోతుంది. అలా 1,10,000 ఓట్లు పోలు అయితే 54 మెజార్టీ వచ్చింది. అది ఉంటే పోరు ప్రత్యర్థి బలమైన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికార పార్టీ వీళ్ళని ఎందరూ కండదండలు నాకున్నాయా? మీరు నాకేదో మొత్తానికి ఇంతకాలం అనుకున్న పరిచయంతో వీళ్ళ జీవితకాలం ఏదైతుందో మన కలిసి ఉండవు, రేపు భవిష్యత్తులో ఏదైతుందో తోడు నివారణ మీ అంత ముందుకు వచ్చి దయచేసి ఎన్నికలు ఏ విధంగా ముందుకు పోవాలో మనం ఏ విధంగా పోదాం సూచన చేయాలని చెప్పని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.